ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ పెట్టారు. నెహ్రూ హయాంలోనైనా, ఇందిరాగాంధీ హయాంలోనైనా, రాజీవ్ గాంధీ హయాంలోనైనా, వాళ్ళందరి హయాంలో కూడా రాష్ట్రపతి పాలన అనేక రాష్ట్రంలో జరిగినాయి. బట్ నరేంద్ర మోడీ వచ్చిన ఈ 10 ఏళ్లలో ఒక్క రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టలే. అంటే తమకి ప్రత్యర్థులు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ సక్సెస్ అవుతారో వాళ్ళని తొక్కేయడానికి ఆ రోజుల్లో రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 వాడటం అనేది సహజంగా మార్చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ అదేమో ప్రజాస్వామ్య పార్టీ. ఒక్కసారి కూడా ఈవెన్ మమతా బెనర్జీ లాంటి దారుణ పరిస్థితులు, మణిపూర్ లాంటి దారుణ పరిస్థితులు వచ్చినా సరే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే మెకానిజం మీద దృష్టి పెడుతోంది తప్పించి ఎలాంటి రాష్ట్రపతి పాలనలో పెట్టి అక్కడ రాజకీయాన్ని శాసించాలనుకోవట్లేదు. కానీ అక్కడ మాత్రం నియంతృత్వ పాలన అని చెప్తారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ లెక్క అంతా అంటే, ఇప్పుడు మన బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ ఒక అతను ఎవరైతే సలాహుద్దీన్ షోయబ్ చౌదరి ప్రతిరోజు కూడా కొన్ని ఫొటోస్ని హైలైట్ చేసుకొస్తున్నాడు. అందులో ఇప్పుడు నేను చూపించినటువంటి ఫోటో అక్కడున్న యాంటిక్ పీసులు అమ్మేటటువంటి, అంటే పురావస్తువులు అమ్మేటటువంటి ఒక దుకాణానికి సంబంధించి అతను దీన్ని ఏం టచ్ చేస్తున్నాడు, సోనియా గాంధీని ఉటంకిస్తూ త్రూ సైలెంట్గా ఇండియా నుంచి దొంగతనం జరిగి అక్కడికి వచ్చి ఈ షాపులో అమ్ముతున్నారు అన్నటువంటి. రైట్, ఇక్కడ నేను ఈ మాట ఎందుకు మోడీని గురించి ఎత్తాల్సి వచ్చిందంటే, అతను రోజు కనీసం ఒక 2-3 నెలల నుంచి ఫోటోలు, వీడియోలతో, సాక్ష్యాలతో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాడు. అది ఏంటి అని అడగటమైనా లేదా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విషయాల్లో చర్యలకైనా మోడీ వెనకాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు జార్జియా మెలోని ఎవరైతే ఇటలీ ప్రధానమంత్రి, మోడీ అంటే అపారమైనటువంటి గౌరవం ఉంది, అభిమానం ఉంది. అందుకనే వాళ్ళిద్దరి సెల్ఫీకి మెలోడీ అని పెడుతుంది. ఆవిడ పేరు మెలోని, నరేంద్ర మోడీ పేరు మోడీ కాబట్టి మెలోడీ అని ఫోటో పెడుతుంటుంది. అది కోట్ల వ్యూస్ వచ్చినటువంటిది. అంత ఇంటిమసీ ఉంది, వాళ్ళ మధ్య స్నేహం ఉంది. అట్లాంటి అమ్మాయి ఉంది కాబట్టి ఏంటి అసలు ఆ వివరాల ఇటలీ కథ ఏంది అని చెప్పి అడిగితే సరిపోతుంది కదా. ఆ ఇటలీ నుంచి ఆ లెక్కలు తీసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు తప్పైతే ఆమె తప్పైతే కేసు బుక్ చేయొచ్చు, తప్పు ఆమెది కాకపోతే కనుక ఇట్లాంటి తప్పు చేయొద్దు అంటే ఆయనకి గౌరవం వస్తుంది కదా. మరి ఎందుకు చేయరు అనేది తెలియదు.